వందే మాత్రంలో తేలాల్సింది రెండే నా దృష్టిలో అయితే. వందే మాత్రం పాడద్దనడం తప్పు. వందే మాత్రాన్ని నిషేధించాలనడం తప్పు. వందే మాత్రాన్ని వల్ల ప్రయోజనం ఏంటి అనడం తప్పు. ఎందుకంటే స్వతంత్ర సమరానికి మూలంగా నిలిచినటువంటిది వందే మాతర గీతం. సరే అంత పాట మాకెవ్వరికీ రాదు. ఎస్, చాలా మందికి రాదు. 99.9999% మందికి రాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకొక్కళ్ళకే వచ్చు. వాళ్ళు వందే మాత్రాన్ని స్వతంత్రానికి ముందు నుంచి కూడా పూర్తి పాటని ఆలపిస్తారు కాబట్టి వాళ్ళకొచ్చు. వాళ్ళ సంఘ శాఖలకు అటెండ్ అయ్యే వాళ్ళకి, సంఘ అనుబంధ సంఘాల వాళ్ళకి వచ్చు తప్ప, భారతీయ జనతా పార్టీలో కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్న వాళ్ళకి వచ్చు తప్ప ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి రాదు అది. కాబట్టి అంత పాడటం, అందరినీ అలవాటు చేయడం టైం పడుతుంది. కాబట్టి వందే మాత్రానికి సంబంధించిన 2 చరణాలు ఇదివరకు ఉన్నటువంటిది పాడదామంటే అభ్యంతరం లేదు. కానీ అసలు వందే మాత్రమే ఎత్తేస్తాము, వందే మాత్రమే వద్దు అంటే మాత్రం ఖచ్చితంగా దేశద్రోహం కిందనే చూడాల్సి ఉంది.